ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు ముదురుతున్నాయి. కొన్ని చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్ మే నెలలో రాకముందే ఎండలు ఇంతలా దంచి కొడితే ఇక అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్లో ఈ మార్చి మాసంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలైతే దంచి కొడుతున్నాయి. అంటే దాదాపుగా ఏప్రిల్ మే మాసంలో ఉండాల్సినటువంటి యొక్క ఎండలు ముందుగానే మార్చి రెండో వారంలోనే దాదాపుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో జనం బయటికి రావాలంటేనే జంకుతున్నటువంటి ఒక పరిస్థితి. అయితే ఎల్నినో ప్రభావంతో ఎండలు ఇంత అత్యంత ముదురుతున్నట్టుగా శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఎల్నినో ప్రభావంతో ముందుగానే ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. అయితే ఈ ఎండల వల్ల అంటే దాదాపుగా ఇప్పటికే ఈ యొక్క ఏప్రిల్ మే మాసంలో ఇదే స్థితికి 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతుంటాయి. కానీ ఇప్పుడు మార్చి రెండో వారంలోనే దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 40 డిగ్రీలు దాటినటువంటి ఒక పరిస్థితి అయితే కనబడుతోంది. దీంతో ఈ అత్యధిక వేడి తర్వాత ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎండ వేడిమి ఎక్కువగా ఉండేటటువంటి ఒక పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతోంది. దీంతో ప్రజలైతే బెంబేలు తిప్పుతున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారి బస్టాండ్కి వెళ్ళే ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇది ఎప్పుడు కూడా అత్యంత రద్దీగా ఉండేటటువంటి ఒక ప్రాంతం. కానీ ఇప్పుడు మధ్యాహ్నం వేళలో మిట్ట మధ్యాహ్నం వేళలో ఉన్నటువంటి ఒక ఈ అతి ఎండల వల్ల మాత్రం అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటికి రానటువంటి ఒక పరిస్థితితో రోడ్లు అయితే చాలా రద్దీ అంటే కొద్దిగా బోసిపోయి కనిపిస్తున్నాయి. ఎక్కువగా రద్దీ ఉండడం లేదు ఇక్కడ ఈ యొక్క వాతావరణంలో. అయితే ప్రజలు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వైద్యులు అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే ఎండ వేడిమి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి వడదెబ్బ తాకేటటువంటి ఒక అవకాశాలు ఉన్నాయని, కాబట్టి వడదెబ్బ తాకకుండా ప్రజలు చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. ప్రముఖంగా అయితే వృద్ధులు తర్వాత పిల్లలు ఈ ఇద్దరు కూడా ఈ యొక్క ఎండకి చాలా అతి జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. ఎంతో అత్యవసరం అయితే తప్ప వృద్ధులు పిల్లలు బయటికి రాకపోతేనే బాగుంటుందని చెప్పేసి వైద్యులైతే సూచనలు ఇవ్వడం జరుగుతోంది. అలాగే ఈ మండుతున్న ఎండల కారణంగా ఈ రోజు నుంచి అయితే పాఠశాలలు ఒక పూట బడులు అయితే ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఎండవేడిమికి ఉపశమనం పొందేందుకు ప్రజలైతే ఈ యొక్క ఎండవేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలైతే శీతల పానీయాలు కొబ్బరి బోండాల దగ్గర గిరాకీ అయితే బాగా కనబడుతుంది. కొబ్బరి బోండాలు సేవించి ఈ యొక్క ఎండల వేడి నుంచి వాళ్ళు ఉపశమనం పొందుతున్నారు. ఎందుకంటే ఈ అతి ఎండల వల్ల ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్కు గురై ప్రజలు వడదెబ్బ సోకి మూర్చపోయేటటువంటి ఒక అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా అంటే మన చెమట రూపంలో ఏదైతే నీరు బయటికి వెళ్ళిపోతుందో అంతే పరిమాణంలో ఈ యొక్క నీరు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని, అందుకనే ఖచ్చితంగా బాగా అంటే దాదాపుగా రోజుకు 4 నుంచి 5 లీటర్ల నీరు తాగితే కనుక ఈ ఎండ వేడిమి నుంచి తట్టుకోవచ్చని, అలాగే డీహైడ్రేషన్కు గురి కాకుండా వడదెబ్బకు గురి కాకుండా ఉండవచ్చని చెప్పేసి వైద్యులు అయితే సూచిస్తున్నారు. అలాగే బయటికి ఒకవేళ వెళ్లాల్సి వస్తే కనుక తలపై మాడు మీద ప్రధానంగా ఎండ వేడిమి పడకుండా టోపీలు కానీ లేదంటే తెల్లటి తలపాగాలు కానీ ధరించి బయటికి వెళ్లాల్సిందిగా వైద్యులు అయితే సూచిస్తున్నారు. అటు రైతులు కూడా ఎండల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. పంట పొలాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఏదైతే మండుతున్న ఎండల కారణంగా పంటలు కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితితో రైతులు అయితే కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఓవరాల్గా చూస్తే ఇప్పుడు మార్చి రెండో వారంలోనే ఈ మండుతున్న ఎండల కారణంగా ఆదిలాబాద్ ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్ నుంచి.